హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ జ్యూస్ రెసిపీ అండి. జ్యూస్ అంటే స్వీట్ రెసిపీ కాదు, హెల్త్కి చాలా చాలా మంచిదైన బీట్రూట్ జ్యూస్ రెసిపీ అండి. టేస్ట్ అనేది చాలా బాగుండటమే కాకుండా మనం పొద్దున్నే ఈ జ్యూస్ని ఒక గ్లాస్ తాగినట్లయితే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, చాలా హెల్త్కి మంచిది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను వాడబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పైపీలంతా ఓపెన్ చేసిన క్యారెట్ ఒకటి తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే బీట్రూట్ కూడా ఇలా మీడియం సైజు దుంపని పైపీలంతా ఓపెన్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. అలాగే ఒక టొమాటో కూడా తీసుకోండి. ఇవి మూడు తీసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తులసి ఆకులండి. ఈ తులసి ఆకులు అనేవి హెల్త్కి చాలా మంచిది. అలాగే పుదీనా ఆకులు కూడా తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు తీసుకోండి. తులసి ఆకులు కూడా ఒక 10-12 అలా తీసుకోండి. అలాగే కొన్ని మిరియాలు కూడా తీసుకోండి. ఒక 10-15 వరకు మిరియాలు తీసుకుని ఒక అంగుళం సైజు ఉన్న అల్లం ముక్కను కూడా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు పైపీలంతా ఓపెన్ చేసి కడిగి పెట్టుకున్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా బీట్రూట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. పొద్దున్నే మనం ఒక గ్లాస్ తాగామంటే ఆకలి బాగా పెరుగుతుంది. అలాగే ఆడవారికైతే ఫేస్ అంతా కూడా చక్కగా గ్లో వస్తుందండి. 1 మంత్ వరకు కూడా ఈ జ్యూస్ని కంటిన్యూస్గా ఒక గ్లాస్ తీసుకోండి. మార్నింగ్ టైంలో మనం ఖాళీగా ఉన్న పొట్టతో ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఫేస్ అంతా కూడా చాలా గ్లో వస్తుంది. ఈ విధంగా మనం క్యారెట్ని బీట్రూట్ని కట్ చేసుకున్నాం కదా, టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేద్దాం. అలాగే బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు 10-12 మిరియాల గింజలు చూపించాను కదండి, మిరియాలు కూడా వేసుకుని తులసి ఆకుల్ని అల్లం ముక్కని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే పుదీనా కూడా కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఇలా ఓపెన్ చేసి వేసుకోండి. కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చండి. పుదీనా కొత్తిమీర 2 అయినా వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర మాత్రమే వేసుకోవచ్చు, లేదంటే పుదీనా మాత్రమే వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా జార్లో వేసుకున్నాం కదా, జార్కి మూత పెట్టి ముందుగా మనం ముక్కల్ని గ్రైండ్ చేద్దాం. ముక్కలన్నీ కూడా బాగా నలిగిన తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. మనం కట్ చేసి వేసుకున్న ముక్కలన్నీ కూడా బాగా నలిగేంత వరకు కొంచెంగా ఆపుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసినట్లయితే బీట్రూట్ క్యారెట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తుందండి. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసి మొత్తం అంతా కూడా బాగా నలిగిన తర్వాత జార్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ని తీసుకుని ఒక గిన్నెలోకి వడగట్టుకుని తీసుకోండి.
స్ట్రైనర్తో అయినా వడకట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్ తీసుకుని దానిలోకి ఈ జ్యూస్ అంతా కూడా వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా మొత్తం అంతా కూడా రౌండ్గా చుట్టుకుని మనం చేత్తోనే గట్టిగా వేళ్ళతో ప్రెస్ చేసినట్లయితే ఆ జ్యూస్ అంతా కూడా క్లాత్లో నుండి గిన్నెలోకి వచ్చేస్తా. ఈ విధంగా కూడా వడగట్టి తీసుకోవచ్చండి. ఇలా అయితే మనకి వాటర్ అనేవి వేస్ట్ అవ్వకుండా, అలాగే క్యారెట్ బీట్రూట్ అనేది తురుము అనేది వాటర్లోకి రాకుండా జ్యూస్ అనేది ఫ్రెష్గా నీట్గా వస్తాయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వడగట్టి తీసుకున్నాం కదా, ఇదే గిన్నెలోకి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకునే ముందు మరొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాలండి. అప్పుడే వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా గ్లాస్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయతో మనం కట్ చేసుకుని నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మనం జ్యూస్ని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుండటమే కాకుండా ఈ నిమ్మరసం అనేది కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ నిమ్మరసం యాడ్ అయితే జ్యూస్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఖాళీగా ఉన్న పొట్టతో పరగడుపున మనం ఈ నిమ్మరసం తాగినట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. నిమ్మకాయతో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇలా నిమ్మరసం కూడా మొత్తం అంతా కూడా వేసుకుని ఇలా గరిటెతో బాగా కలపండి. ఇంకా రెడీ అయిపోయిందండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా సర్వ్ చేసుకునే రెసిపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.